ఇచ్చినటువంటి ఈ అంక శ్రేణి 2, 7, 12 అండ్ సో ఆన్ అప్ టు 252 వరకు ఉంది. అంటే ఇక్కడ 5 ప్లస్ అవుతూ పెరుగుతూ పోతుంది. కానీ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ మాత్రం చివరి పదం నుండి 20వ పదం ఏమిటి అని అడిగాడు. అంటే రివర్స్గా ఫస్ట్ మనం రాసుకుంటే దీని పని మనకు సులువుగా అవుతుంది. అందుకోసమే మనం ఈ ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే ఉందో దీన్ని రివర్స్లో రాసుకుంటే 252, 247, 242 అండ్ సో ఆన్ అంటూ అప్ టు 7,2 వరకు రాసుకున్నట్లయితే ఇప్పుడు ఇందులో మొదటి పదం a ఈజ్ ఈక్వల్ టు 252 అవుతుంది. ఇప్పుడు ఈ రివర్స్గా రాసినటువంటి శ్రేణి ఏదైతే ఉందో దానిలో ప్రతి పదం -5 చేస్తే వస్తూ ఉంది. కాబట్టి దీంట్లో కామన్ డిఫరెన్స్ లేదా సామాన్య భేదం d ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి -5 అవుతుంది. ఇప్పుడు మనకు 20వ పదం వెనుక నుండి అడిగాడు కాబట్టి ఇందులో దీన్ని మనం వెనుక నుండి రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ముందటి నుండి 20వ పదం అనేది కనుక్కుంటే సరిపోతుంది. దీనికోసం మనం tn ఈక్వల్ టు a ప్లస్ n-1d అనే ఫార్ములాని వాడతాం. ఇక్కడ మనకు 20వ పదం కాబట్టి t20 ఈక్వల్ టు a అంటే 252 కాబట్టి 252 రాస్తాం. అదేవిధంగా d విలువ ఇక్కడ n-1 అంటే 20-1 కాబట్టి 9 ఈ విధంగా రాస్తాం. d యొక్క విలువ -5 కాబట్టి -5 అని రాస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 252 తర్వాత ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 20-1 19 తర్వాత ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 252 మైనస్ 19 5 95 దీన్ని మైనస్ చేసినట్లయితే 152 అని వస్తుంది. కాబట్టి మనకు 157 అనేది సరైన ఆన్సర్ అవుతుంది.